ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో దేవుని వాక్యంలో నుండి స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీ నామహిమార్థమై నీవే వాక్యం ద్వారా మాతో మాట్లాడమడుగుచున్నాను. ప్రతి ఆటంకం యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. మాకు కావలసిన మాటలు మీరే అందించమని యేసు నామమును ఎడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. ఈరోజు వాక్య అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం విస్తారమైనటువంటి నిరీక్షణ కలిగిన వారిగా ఉంటారని మరి బైబిల్ చెప్తుంది. మనం చూసాం ఏమని, విస్తారమైనటువంటి నిరీక్షణ. మరి సంఘము అంటే మరి ప్రభు శరీరం అయి ఉన్నారని మనందరం కూడా ఎరిగినటువంటి వాస్తవం. సంఘం అంటే ప్రభు శరీరం. అయితే ఈ సంఘం పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి సంఘం అయి ఉన్నప్పుడు ఏం కలుగుతుందంటే విస్తారమైనటువంటి నిరీక్షణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి నిరీక్షణ? విస్తారమైనటువంటి నిరీక్షణ. అంటే ఎన్ని బాధలు ఎదురైనా కూడా ఎలాగ దేవుడు నిలబెడుతున్నాడు అంటే ఒక స్ట్రాంగ్గా దేవుడు నిలబెడుతున్నాడు. ఎక్కడి నుండి వస్తుంది ఈ బలం, ఎక్కడి నుండి వస్తుంది ఈ శక్తి అని అంటే పరిశుద్ధాత్మ దేవుళ్ళలోనే ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా మరి స్ట్రాంగ్గా నిలబెట్టే, లేకపోతే మన వల్ల కాదు, ఎవరి వల్ల కూడా కాదని మరి బైబిల్ చెబుతుంది. పౌలు గారు బాగా తన యొక్క అనుభవంలో నేర్చుకున్నటువంటి విషయం ఏంటనంటే, ఎంతమందో ఎదురవుతారు మన యొక్క ఆత్మీయ జీవితాల్లో, శరీర జీవితాల్లో ఎంతమందో మనల్ని బాధ పెట్టేవారు ఎదురవుతారు, అలాగనే మనల్ని బలపరిచేవారు కూడా ఎదురవుతారు. అయితే ఏది ఏమైనా సరే బాధ పెట్టేటువంటి వారి ఎదుట కానీ బలపరిచే వారి ఎదుట కానీ ఎక్కడైనా సరే పరిశుద్ధాత్మ దేవునితోటి మనం ఎప్పుడు కూడా సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. విస్తారమైన నిరీక్షణ కలిగిన వారిగా దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఎందుకంటే ఆయనే నిరీక్షణకర్తయగు దేవుడు అని చెప్పి బైబిల్ మనకు సెలవిస్తుంది. ఎవరైనారు ఆయన అందుకనే మనకు విస్తారమైన నిరీక్షణ కలుగు చేస్తున్నాడు. ఆయన నిరీక్షణకర్తయగు దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాం. విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక అంటున్నాడు. నువ్వెప్పుడైతే పరిశుద్ధాత్మ దేవునిలో నువ్వు జీవిస్తూ ఉంటావో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే విస్తారమైన నిరీక్షణ కలిగిన వారిగా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అందుకనే మరి పౌలు ఎప్పుడు కూడా ఏం చెబుతూ ఉంటాడనంటే ఒక సంఘాన్ని ఆశీర్దిస్తూ ఉండేటప్పుడు, దీవించేటప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ కలుగునుగాక అంటాడు. ఎందుకని ఆ మూడు కూడా మన జీవితాల్లో ఉండాలి. దేవుని యొక్క కృప మనకి ఎప్పుడు ఉండాలి, దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు, అలాగనే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడు మనం కలిగి ఉండాలి. అందుకనే ప్రతి విషయంలో కూడా ఏదో ఒక సందర్భంలో పత్రిక రాసేటప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మను గురించి ఆయన జ్ఞాపకం చేస్తానే ఉంటాడు పత్రికలో రాసేటప్పుడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తాడంటే ఎవరైనా
ఆయనకి ఎదురయ్యారనుకోండి, ఎదురైతే ఆయన అడిగే మాట ప్రశ్న ఏంటిదో తెలుసా? ఆయన పరిశుద్ధాత్మను పొందితిరా అంటాడు. ఏమని అడుగుతాడు? పరిశుద్ధాత్మను పొందితిరా అంటాడు. ఎందుకని ఆ మాట అడిగేది అని అంటే, ఈ లోకంలో శాశ్వతమైనటువంటి దేవుడు, మనతో ఉండేటువంటి ఆయన, మనలో ఉండేటువంటి ఆయన పరిశుద్ధాత్మ దేవుడని ఆయనకు తెలుసు. అందుకని ఆయనను పొందావా అని అడుగుతాడు. మరి నూతన జన్మ కొంతవరకు మనకి, మొట్టమొదట నూతన జన్మ ప్రతి ఒక్కరికి అవసరమే. అయితే నూతన జన్మ వచ్చినంత మాత్రాన సరిపోదు. ఏం కావాలి అంటే పరిశుద్ధాత్మ నింపుదల ప్రతి ఒక్కరికి కావాలి. ఆ పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నప్పుడే మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే విస్తారమైన నిరీక్షణ కలిగిన వారిగా చేస్తాడు. తొట్టుపాటు పడుకోకుండా దేవుడు సహాయం చేస్తాడు. మన మాటల్లో ఎన్నో మనకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి నువ్వు పడిపోయినా సరే మరలా ఏం చేస్తాడంటే నీ మాటల్లో జాగ్రత్త, నీ క్రియలలో జాగ్రత్త అని దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? హెచ్చరిక చేస్తూ ఉంటాడు. మనలోనే ఉండి ఆయన హెచ్చరిక చేస్తాడు. అందుకని ఆయన చెప్తున్న మాట ఏంటంటే 15వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదవండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనల దౌర్బల్యమును భరించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన ఏం చేస్తూ ఉంటాడనంటే కేవలం నీకోసమే కాదు, బలవంతులుగా ఉన్నటువంటి వారిని బలపరుచుకోవటానికి, సంతోషంగా ఉండటానికి కాదు. ఎవరిని బలపరుస్తాడంటే యేసయ్య నీలో ఉండి బలహీనుల దౌర్బల్యాన్ని భరించేటువంటి శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ఉంటేనేనండి అది మనందరికి కూడా అనుగ్రహించే. బలహీనులను సైతం కూడా ఏం చేస్తాడు దేవుడు? మరి దేవుడు నా మహిమార్థమై సహించేటువంటి మనస్సుని, మరి బలహీన దౌర్బల్యాన్ని భరించేటువంటి ఆ బద్దులుగా ఉండటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుడే చేస్తాడు. మన జీవితాల్లో కొంచెం ఏదైనా ఒడిదుడుకులు రాగానే వెంటనే ఏమైపోతామంటే వెంటనే కృంగిపోతాం. ఏదైనా శారీరకంగా ఏదైనా ఒక మన చేతి పనులు అప్పటిదాకా మంచిగా సవ్యంగా జరిగిపోతున్నాయి, కానీ అప్పుడే మనకి ఇబ్బంది జరిగింది, మనం వెంటనే ఏమైపోతాం? దిగజారిపోతాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన ఏం చేస్తానంటున్నాడో తెలుసా? నీవు అధైర్యపడకోకుండా నిన్ను బలపరుస్తానంటున్నాడు. ఎందుకు అనంటే ఆయన నీలో ఉండి నీకు నేర్పిస్తాడు. ఏమనంటే ఒడుదుడుకులు వచ్చేటువంటి సమయంలో ఆ ఒడుదుడుకులని ఆపి పరిశుద్ధాత్మ దేవుడు బలమైనటువంటి శక్తి కలిగిన వానిగా చేసే దేవుడని నీకు నాకు అర్థమయ్యేటట్టుగా దేవుడు చేస్తాడండి. అందుకనే ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం అన్ని విషయాల్లో కూడా విజయం పొందేది. దేవుడు నా మహిమార్థమై ఆయనే మనకు విజయం అనుగ్రహిస్తాడు. ఆ మాట ఎవరు చెప్పారు అంటే దేవాది దేవుడు యేసయ్య ఈ లోకంలో నుండి వెళ్ళిపోతూ ఇదిగో ఆయన ఆదరణకర్తగా మీలో ఉంటాడు అని చెప్పి ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మనకి అన్ని విషయాల్లో బోధిస్తాడు, నాయకుడిగా ఉంటాడు. అన్ని విషయాల్లో బోధకుడుగా, నాయకుడిగా, నడిపించే వ్యక్తిగా ఉండి మనకు విజయాలు కలుగు చేస్తాడని లేఖనాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గమనించాలి. ఆయన ఏం చేస్తాడు మనలోకి వచ్చి అనేది ప్రతి ఒక్కరూ గమనించినప్పుడు ఖచ్చితంగా దేవుడు అన్ని విషయాల్లో మనకు సహాయం చేస్తాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుని ప్రాముఖ్యతను గమనించేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అంటే నూతన జన్మన దేవుడు మనకు అనుగ్రహించిన తర్వాత మరలా ఏం కావాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కోరుకుంటూ ఉండాలి. ఆయన ఎప్పుడు కూడా మన జీవితాల్లో మనం ఆయన్ని ఆహ్వానిస్తూ ఉండాలి. అయ్యా ఈ కార్యం చేయడానికి నీ సహాయం కావాలి, ఇదిగో ఈ విషయంలో నీ సహాయం కావాలని ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేసేవారిగా ఉండాలి? ఆహ్వానించేవారిగా ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు విస్తారమైన నిరీక్షణ కలిగేటువంటి వానిగా దేవుడు చేస్తాడు. తొందర పడుకోకుండా దేవుడు చేస్తాడు. అయితే మనం అనేక సార్లు ఆయనకి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవునికి సమయం ఇవ్వలేరు. ఎందుకనంటే అల్లరికి కర్త కాదు దేవుడు అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఏదేమైనా సరే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఎలాగుంటుందని అంటే ఆయన మనకి పశ్చాత్తాప మనసుని కలుగు చేస్తాడు. ఆయన లేకపోతే మనకి పశ్చాత్తాపం రాదు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో సంతోషాన్ని, బాధలున్నా సరే సంతోషాన్ని కలుగు చేస్తాడు. పశ్చాత్తాప మనసుని ఇస్తాడు, మనకేం కలుగు చేస్తాడు? సంతోషాన్ని ఇస్తాడు. మరి అది దేవుడు నా మహిమార్థమై దేవుని బిడ్డలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటే ఆది సంఘం దేవుడు నా మహిమార్థమై ఆది అపోస్తలు వారు ఎంతగానో పశ్చాత్తాపడ్డారు. అంతకుముందు వారికి లేదు ఆ పశ్చాత్తాప మనసు. అయితే దేవుడు అట్టి మనసు దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. పశ్చాత్తాపంతోనే కాకోకుండా వారు ఎంతో సంతోషంగా ఉండేటువంటి మనసు కూడా దేవుడు అనుగ్రహించాడు. ఇదంతా కారణం ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని మరి లేఖనాలు మనకు అర్థమవుతున్నాయి. అయితే ఇక్కడ మనకు చెప్పబడుతున్న మాట ఏంటనంటే 14వ వచనం చూసినట్లయితే మనం చదివినటువంటి 15వ అధ్యాయం
నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపన్నులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మటుకు నేను మిమ్మల్ని గూర్చి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు విస్తారమైన నిరీక్షణ కలిగిన వారిగా చేసినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, నిశ్చయంగా మనందరిలో కూడా సంపూర్ణ జ్ఞానం వచ్చిద్దని దేవుడు చెబుతున్నాడు. జ్ఞానం ఎలాగుంటుంది? సంపూర్ణంగా ఉంటుంది అన్ని విషయాల్లో. మరి మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేయగానే, అవును ప్రభా నేను ఈ పొరపాటు చేశానని చెప్పి ఖచ్చితంగా ఒప్పుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. అందుకని ఈ మాట చెబుతున్నా, ఒకరికి ఒకరు బుద్ధి చెప్పి సమర్థులై ఉన్నారని. ఒకరికి ఒకరు ఎలాగునా చెడాబడా తిడతా కాదండి, ఎలాగ చెబుతారంటే దేవుడు నా మహిమార్థమే. మరి దేవుడి యొక్క జ్ఞానం వారికి అనుగ్రహిస్తాడు, ఎలాగ చెప్పాలో ఏం చేయాలో. ఒకరికి ఒకరు బుద్ధి చెప్పి సమర్థులై ఉన్నారని నా మటుకు నేను మిమ్మల్ని గురించి రూఢిగా నమ్ముతున్నానని రోమీయుల గురించి చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకా కూడా, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్ని జనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకం చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేపముగా కొంచెంగా రాస్తున్నాను అంటున్నాడు. ఎక్కువ ధైర్యం ఉంది, ఇంకా నేనేమి రాయాలో పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనేకమైన ఆలోచనలు ఇస్తున్నాడు. అయినా కూడా కొంచెంగా సంక్షేపంగా రాస్తున్నానని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన జీవితంలో ఎలాంటి ఘనమైన కార్యాలు జరిగించి ఉన్నాడు అవన్నీ చెబుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే 18వ వచనంలో చెబుతూ ఉంటాడు, ఏలయనగా అన్ని జనులు విధేయునగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని చేయింపని వాటిలో దేనిని గూర్చి మాట్లాడ తెయ్యింపను. ఏదైతే నా ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటాడో వాటి విషయంలో ఆయన యొక్క గుర్తుల బలం తెలియజేస్తూ ఉంటుంది. దేవుడు నాకు తెలియజేసింది, నేను అన్ని జనులు ఏమవ్వాలని? విధేయులు అవ్వాలి. అన్ని జనులు ఏమవ్వాలి? విధేయులు అవ్వాలండి. అన్ని జనులు విధేయులు అవ్వాలంటే దేవుడు మాటలు చెప్పాలి. దేవుడు మాటలు చెప్పినంత మాత్రానే వారు ఇదవ్వరు. ఏమవ్వాలి అని అంటే పరిశుద్ధాత్మ యొక్క గుర్తుల బలం అక్కడ కనపడాలి. కనపడినప్పుడు అన్ని జనులు కాస్త ఏమవుతారు అని అంటే, అవును నిజంగా దేవుడు ఈ కార్యం జరిగించాడు, నిజంగా ఈ కార్యం దేవుడు జరిగించాడు, మా ఎడల జరిగించాడు, ఇదిగో వారి ఎడల కనబడుతున్నాయి అని చెప్పి ఆ గుర్తుల బలాన్ని బట్టి వారు ఏమవుతూ ఉంటారంటే విధేయులు అవుతూ ఉంటారు అన్ని జనాంగం. అందుకనే మన జీవితాల్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రవాహం వలె ప్రవహించాలి అని చెప్పి చెబుతున్నాడు. ఎలాగుండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రవాహం వలె ప్రవహించాలి. అప్పుడు నీకు నాకు విస్తారమైన నిరీక్షణ, ఆ గుర్తుల బలం ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించాడో ఆ నిరీక్షణ కలిగి ఉండేటట్టుగా. నిరీక్షణ అంటే కొంచెంగా కాదండి, విస్తారమైన నిరీక్షణ. లేదు దేవుడు ఈ పని చేస్తాడు, దేవుడు ఈ పని చేస్తాడు. మన ఉదాహరణకి దేవుని వాక్యం చూసినట్లయితే ఏలియా ఉన్నాడండి. భయంకరమైనటువంటి మరి పరిస్థితి అక్కడ ఉన్నది. వర్షం లేదు, అప్పటికే 3.5 సంవత్సరం అయిపోయింది వర్షం లేక. అయితే దేవుడు వర్షం ఇస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ వర్షం కొరకే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉంటే పర్వతం మీద కూర్చొని ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మోకాళ్ళ మధ్య కాలు పెట్టుకున్నాను, మోకాళ్ళ మధ్య తలకాయ పెట్టుకున్నల్లా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మరి దేవుడు ఈ కార్యం జరిగిస్తాడు ఖచ్చితంగా అని చెప్పి ఆ దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి, ఆ గుర్తుల బలాన్ని బట్టి మాటకొకసారి ఏం చెబుతున్నాడో తెలుసా? మరి తన దగ్గర ఉన్నటువంటి పనివారిని వెళ్ళి, నువ్వు పోయి చూడు ఎట్లాగుంది మేఘం, చూసిరా ఆకాశం ఎట్లాగున్నది అని చెప్పి పంపిస్తూ ఉంటాడు. ఈ 6 సార్లు అలాగే చూసి రమ్మన్నాడు. 7వ సారి ఏం కనపడిందంట ఆయనకి?
అరిచెయ్యి అంత మేఘం కనపడిందయ్యా అని చెప్పాడు. అప్పుడు ఇంకా కూడా ఆయనలో బలమైనటువంటి ప్రార్థనా శక్తి పెరిగిందండి. దేవుడు నా మహిమార్థమే, నిశ్చయంగా నువ్వు చేస్తున్నావు ప్రభువా అని చెప్పి. ఎందుకనంటే ఒక మాట ఎవరికైనా మనం చెప్పినప్పుడు అది నెరవేర్చబడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలండి, లేకపోతే ఏం జరగదు. అయితే ఆ సహాయం జరగటానికి మొట్టమొదట నీకు నాకు విస్తారమైన నిరీక్షణ మనలో ఉండాలి. మొట్టమొదట మనలో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని జరిగిస్తాడు. నా మాట ఇంతగా నా బిడ్డలు నమ్మారు అని చెప్పి ఆయన ఏం చేస్తాడంటే అక్కడ కార్యం జరిగిస్తాడు. అయితే అక్కడ ముందుగానే చెప్పాడు, రాజుగారికి ముందే చెప్పేస్తాడు, నువ్వు తడవకోకుండా ఉండటం కోసమే దేవుడు నాతో చెప్పాడు. మరి వర్షం పడింది, ఇప్పుడు నువ్వు తడవకోకుండా నువ్వు ముందుగానే ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ముందే చెప్పేస్తాడు. అంటే ప్రభు యొక్క గుర్తులు బలం, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసే విషయాలు అలాగుంటేనే మనం తెలుసుకోవాలి. అయితే ఆ మాట చెప్పిన తర్వాత ఈయన ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. అప్పుడే దేవుడి యొక్క సహాయాన్ని వారు పొంది ఉన్నారు. ఖచ్చితంగా ఆ కార్యం జరగక మునిపే దేవుడు ఆ గుర్తుల బలాన్ని తెలియజేసిన తర్వాత ఆ మేఘం అంటే అరచేతంత మేఘం కనపడుతుంది అన్నప్పుడు ఇంకా ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు నా మహిమార్థమై ఆకాశం నుండి దేవుడు వర్షాన్ని కురిపించాడండి. దేవుడి దయతో అప్పుడు ఎంతో సంతోషంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. అలాగున ఏదైనా సరే మరి ఆనాడు ఏలియాలో జరిగించినట్టుగానే పౌల్లో కూడా అనేక విషయాలు ఆయన ద్వారా ఏదైతే చెప్పి చేశాడో అవే నేను చెబుతాను కానీ పరిశుద్ధాత్మ యొక్క దుష్టాంతరాలను నేను ప్రకటిస్తాను కానీ వేరొకటి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాడు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే, మరొకసారి 18వ వచనం చదవండి. ఏలయనగా అన్యజనులు ఏమవ్వాలి, విధేయులగునట్లు దేని చేత, వాక్యము చేత, నెక్స్ట్ క్రియ చేతను, గుర్తుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ చేయింపన వాటిని నేను చెప్పాను. వ్యర్థమైనవి చెప్పి అనవసరంగా బాధ పెట్టను. నేనేం నా ద్వారా దేవుడు ఏం చేయించాడు, నాకేం చెప్పాడో, సంఘం ఎడల ఎలాంటి కార్యాలు జరిగిస్తానన్నాడు, నా ఎడల ఎలాంటి కార్యాలు జరిగిస్తానన్నాడు, ఈ మాత్రమే నేను చెప్పి అన్ని జనులు ఏమవ్వాలి, దేవుడు నా మహిమార్థమై వారు విధేయులు అవ్వాలి. కొందరు రక్షింపబడ్డారు, దేవుడు నామానికి స్తోత్రం. ఇంకా కూడా అనేకులు ఏమవ్వాలి, విధేయులు అవ్వాలి. అందుకనే మా బలవంతుల్ని మాత్రమే కాదు, బలహీనులు వాళ్ళ యొక్క దౌర్బల్యాన్ని మనం భరించేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటల్ని ఎంతగానో ప్రకటిస్తూ ఉంటాడు. అయితే ఇంత మాత్రమే కాకుండా ఇప్పటి వరకు మనం పరిశుద్ధాత్మ దేవుడు మనకేం కలుగు చేస్తూ ఉంటాడు, విస్తారమైన నిరీక్షణ కలుగు చేస్తూ ఉంటాడు అన్ని జనుల ఎదుట కానీ మన విషయంలో కానీ. అయితే ఇంకొక విషయాన్ని మనం తెలుసుకుందాం దేవుని వాక్యంలో నుండి. ఏమన్నానంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. మరి దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు తీయని మాటలు చెప్తే పనికి రావండి. ఏ మాటలు కావాలి, దేవుని శక్తి కలిగినటువంటి మాటలు కావాలి. అందుకనే మరి కొరింథీ సంఘంతోనే చెప్తా ఉంటాడు, దేవుని రాజ్యం ఎలాగున్నది అని అంటే మాటలతో కాదు, దేనితో ఉంది, దేవుని శక్తితో ఉన్నది అని చెప్పి చెబుతాడు. 1 కొరింథీ 4వ అధ్యాయం 20వ వచనంలో వారు రకరకాలుగా ఉప్పొంగుతూ ఉన్నారు. ఎలాగ ఉప్పొంగుతూ ఉన్నారంటే మాకేం పర్వాలేదు, మాకు అన్నీ తెలుసు అని ఉప్పొంగుతూ ఉన్నారు. దేవుని రాజ్యం మాటలతో కాదు, దేవుని శక్తితో ఉన్నది అని చెప్పి చెబుతున్నాడు. ఎందుకంటే చాలామంది ఉప్పొంగుతున్నారు, మాకు అన్నీ తెలుసులే, మేము ఎప్పుడో తెలుసుకున్నాం, మేము ఎప్పుడో నేర్చుకున్నాం, మాకు అన్నీ తెలుసు అనుకుంటూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు దినము గడిచి 2వ రోజుకు మనం వెళ్ళబోయేసరికి ఎన్ని ఆటంకాలు మనకు ఎదురవుతాయో అవి అనుభవించే వాళ్ళకి అర్థమవుతాయి. మరి అందుకని మనకు అన్నీ తెలుసు అనుకోవటానికి వీళ్ళే. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరచడానికి ఒక సమస్య మన దగ్గరికి ఏదన్నా వచ్చినా కూడా ఖచ్చితంగా ఇందులో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు అనే విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మరి దేవుని రాజ్యం ఎలాంటిది అని అంటే
దేవుని శక్తితోనే ఉంటుంది అని చెప్పి తెలుసుకోవాలి. ఊరికే ఉప్పొంగేటువంటి వారిగా ఉండకూడదు. మాటలు చెప్పుకొని కాలాన్ని గడుపుకునే వారిగా ఉండకూడదు. చాలామంది అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటనంటే, పై వచనాలు మనం చదువుకున్నట్లయితే, నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నాను. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు, వారి శక్తినే తెలుసుకుందును అని ఏమంటున్నాడు. ఊరకనే మాటలు కాదు, దేవుని యొక్క శక్తిని నేను తెలుసుకుంటాను. వారిలో ఎంతవరకు ఉన్నది, వారు ఎంతవరకు దేవుళ్ళో ముందుకు వెళ్ళిపోతున్నారు అనేది తెలుసుకుంటారని చెప్పి వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఉప్పొంగితే అది వాళ్ళకి నష్టం, ఈయనకేం బాధ లేదు. కానీ అయితే ఈయనకు బాధ ఏంటిది అని అంటే, వారు ఉప్పొంగటం వల్ల దేవుని యొక్క ఆత్మలు నశించిపోతాయి. కాబట్టి పరలోక రాజ్యంలో ఈయనకేం కలుగుతూ ఉంటుంది, బాధ కలిగి. భూమి మీద బాధ కలిగిద్ది, పరలోకంలో ఆయనకి ఆత్మల రక్షణ అనేది లేదు కాబట్టి బాధ అని చెప్పి మనం తెలుసుకోవాలి. అందుకనే అలాగ ఉప్పొంగేటువంటి వారి విషయంలో మరి ఎంతగానో దేవుడి యొక్క మాటలతో బలపరుస్తూ ఉన్నాడు మరి పత్రిక ద్వారా. అయితే ఇంకా కూడా వాళ్ళని ఏమంటున్నాడు అనంటే, 21వ వచనం చూడండి. బెత్తముతో నేను మీ యొద్దకు రావాలనా, ప్రేమతోను సాత్వికమైన మనసుతోను రావాలనా. మీరేది కోరుకుంటున్నారు అంటాడు అన్నమాట. మీరేది కోరుకుంటున్నారు, నేను ఏ విధంగా రావాలి మీ దగ్గరికి? బెత్తంతో రావాలా, ప్రేమతో రావాలా? ఆ ఉప్పొంగటాలన్నీ మానుకున్నారనుకో, ఖచ్చితంగా వారిలో దేవుని ప్రేమ ఉంటుంది. కాబట్టి దైవజనుల్లో కూడా దేవుని ప్రేమతో రావటం జరిగింది. అయితే వాళ్ళు ఉప్పొంగటాలు ఇంకా మానలేదు అనుకోండి, ఏం జరుగుతూ ఉంటుంది, బెత్తంతో రావాల్సి వచ్చింది అనమాట. అంటే బెత్తం పట్టుకొని వస్తాడని కాదు, కానీ అక్కడ ఖచ్చితంగా లోపల నుండి వచ్చి ఆ మాటలు ఎలాగుంటాయి అని అంటే బెత్తంతో కొట్టినట్టే ఉంటాయి అనమాట. అలాగున మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒట్టి మాటలు కాదు, దేవుని శక్తితో కూడినటువంటి వారిగా మనం జీవించాలి అని పౌలు ఎంతగానో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయితే ఈ మాటలన్నీ చెప్తా చాలామంది ఎలాగుంటారు అని అంటే, మనం చదివినటువంటి 4-5 వచనాల్లో 2వ అధ్యాయంలో, మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును. చాలామంది విశ్వాసం ఎలాగుంటుంది అని అంటే, మనుషుల ఎదుట మాట్లాడేటువంటి పద్ధతులు ఒక రకంగా ఉంటాయి, ఎవరు లేనప్పుడు ఇంకొక రకంగా మాట్లాడతారు, ఈ రకంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఏదేమైనా సరే ప్రభు చెప్పే మాట పౌల్లో ఉండి ఏమనంటే, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. మీ మాటలు ఎలాగుండాలి, మనుషుల జ్ఞానాన్ని కాదు, దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి అని చెప్పి మనందరితో కూడా చెబుతున్నాడు. అంత మాత్రమే కాకోకుండా, నేను మాట్లాడిన ఏదైనా పౌల్లో నుండి మనం నేర్చుకోవాల్సింది అదే. ఆయన అంతటి వాడు అవ్వటానికి ఆయన మాటలు ఎలాగున్నాయి అని అంటే దేవుని శక్తితో ఉన్నాయి అండి. వ్యర్థమైన మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిగా లేడు. ఇది మనం మరి ఉపవాస ప్రార్థనలు నెల గడిచిపోతున్నాయి. మనం వ్యర్థమైన మాటలు ఏమన్నా మాట్లాడుతున్నామేమో అనేది మనం ఆలోచించుకోవాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడితే పరిశుద్ధాత్మ శక్తి మనలో కదలదండి. ఆయన ఎలాగుంటాడంటే, మనలో ఉన్నా కూడా మౌనంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు కదలాలి అని అంటే మన మాటలు ఎలాగుండాలి అని అంటే ఆయనకి సమయం మనం ఇవ్వాలి. వ్యర్థమైన మాటలు మాట్లాడుకోకుండా మనం జీవించాలి. అలాగనే ఆయన మాట్లాడిన సువార్త ప్రకటించినా కూడా మరి ఎలాగ చెబుతున్నాడు, తీయని మాటలు చెప్పటం లేదు, జ్ఞానయుక్తమైన మాటలు వినియోగించడం లేదు. ఏ మాటలు ఉపయోగిస్తున్నాడు అని అంటే, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతరాల్ని ఆయన వినియోగిస్తున్నాడు. ఈ రకంగా దేవుడు దయతోటి బోధిస్తున్నాడు. అయితే ఈయన గురించిన విషయం మనం మరి ఆయన చెప్పే మాట ఇంకొకటి మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డలుగా ఆయన దేవుడి దగ్గర నేర్చుకొని మనందరితో కూడా చెప్పే మాట 12వ వచనం చూడండి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకుంటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు. మరి ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మన మైండ్లో. మనం అనేక విషయాలు తెలుసుకోవాలి. దేవుని వల్ల మనకు దయచేయబడినటువంటి వాటిని తెలుసుకోవటానికి లౌకిక ఆత్మను మనం పొందలేదండి. ఏ ఆత్మను మనం పొంది ఉన్నాం? దేవుని దగ్గర నుండి వచ్చే ఆత్మను మనం పొంది ఉన్నాం. ఆ ఆత్మ మనకు అనేకమైన విషయాలు మరి తెలియజేస్తూ ఉంటాడు. అయితే 13వ వచనంలో, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధిస్తున్నాము అంటున్నాడు. మనం అనేక సార్లు ఏం చేస్తామంటే ఆత్మ సంబంధమైన మాటల్ని మనం విడిచిపెట్టేవారిగా ఉంటాం.
ఆత్మ సంబంధమైన మాటల్ని, ఆత్మ సంబంధమైనటువంటి సంగతులతోనే మనం ఏం చేసేవారిగా ఉండాలి? సరి చేసుకునే వారిగా ఉండాలి. లోకపు మాటలతోటి మనం సరి చేసుకోవాలంటే అది కుదరదు ఎప్పుడు కూడా. ఎలాగునా ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, ఆత్మ సంబంధమైన సంగతులతోనే మనం సరి చేసుకునే వారిగా ఉండాలి. అది వాళ్ళందరికీ కూడా నేర్పిస్తున్నాడు. మరి కొరింథీ సంఘానికి కానీ, రోమీలకు కానీ, మరి ఏ సంఘానికైనా ఆయన ఎక్కడ ఏ సంఘాన్ని ఏర్పాటు చేసినా పరిశుద్ధాత్మను గురించినటువంటి విషయాన్ని మంచిగా బోధిస్తూ ఉంటాడు. అయితే అంత మాత్రమే కాకుండా ఆయన ఒక మాట అంటున్నాడు. ఏంటిదని అంటే 14వ వచనం చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు. అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మ అనుభవం చేతనే వివేచింపదగను కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధమైన విషయాల్ని ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా గ్రహించలేడండి. మరి అది ఎట్లాగుంటుంది? ఇంకా గ్రహించుకోకుండా ఉంటాం అలాగుంచి వీళ్ళేంది అట్లా ఇట్లా కానీ వెరితనంగా వాళ్ళకు ఉండి ఇతరులను మాట్లాడతారు. అయితే అలాంటప్పుడే నీవు ఎలాగుండాలి అంటే దేవుడు నా మహిమ అర్థమే. వారు వెరితనంగా ఉంటే మనం ఎలాగుండాలి అంటే క్రీస్తుకు సాక్షిగా జీవించాలి అని చెప్పి దేవుడు చెబుతున్నాడు. ఎవరికి సాక్షిగా ఉండాలి? మనం క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. ఎందుకంటే ఎన్నో విషయాలు మనందరికి కూడా మనం వింటూ ఉంటాం. ఎన్నో వెరితనంగా మాట్లాడే మాటలు మన దగ్గరికి వస్తాయి, వింటూ ఉంటాం. అయినా కూడా అక్కడ నువ్వు చేయాల్సిన పని ఏందని అంటే క్రీస్తుకు సాక్షిగా నేను జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను ఆ విధంగా ఉండాలని మనందరం కూడా తెలుసుకోవాలి. అందుకనే ఇంకా కూడా ఒక సంఘంతో చెప్తూ ఉంటాడు. ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం, ముగించుకుందాం మనం. ఏంటనంటే 1 తెస్సలోనికీయులకు 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయితతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తం మేము మీ ఎళ్ళ ఎట్టివారమై ఉంటామో. ఎందుకనంటే ఈ సంఘం దగ్గరికి వచ్చి చెప్పినటువంటి ఆ మాట మొట్టమొదటిగా ఈ సంఘం దేవుడు నా మహిమార్థమే. పౌలు గారు వచ్చి చెప్పినప్పుడు ఎలాంటి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చెప్పేది పరిశుద్ధాత్మ యొక్క శక్తితోనే చెప్పేది. ఆ మాటలను తెలుసుకున్న ఈ సంఘం ఏమంటది అని అంటే దేవుడు నా మహిమార్థమే. ఎంత శ్రమ వచ్చినా సరే మనం ఉండాల్సిందే కానీ తప్పిపోకూడదు, దేవుళ్ళలోనే మనం జీవించాలి, మనం పక్కకి వెళ్ళిపోకూడదు అనే నిశ్చయిత ఈ సంఘంలో ఉన్నదండి. అందుకని ఆయన ఏమంటున్నాడు అనంటే, మరి దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఎవరి వలన ప్రేమింపబడ్డారంట? వారు దేవుని వలన ప్రేమింపబడ్డారు. ఎందుకంటే వారు ఉన్నటువంటి పరిస్థితి పౌలు గారికి తెలుసు. ఎంత శ్రమ వారికి వచ్చిందంటే అది భయంకరమైన. ఎందుకంటే నీవు ఎప్పుడైతే దేవుళ్ళో మంచిగా ముందుకు సాగాలనుకుంటావో, నీ ఆలోచన ప్రకారంగా కాకోకుండా దేవుడు ఆలోచన ప్రకారంగా నడవటానికి నీవు ఇష్టపడతా ఉంటావో అప్పుడే శోధన మొదలైద్దండి. మొట్టమొదట మనం రక్షణ పొందినప్పుడే మొదలైద్ది సాతాను యొక్క శోధన. పరిశుద్ధాత్మ పొందుకొని రక్షణ పొందినప్పుడే మొదలైద్ది. నిన్ను వాడి యొక్క గ్రిప్పులో పెట్టుకోవాలనుకుంటాడు అపవాది. అయితే సమయం దొరకనప్పుడు సమయం కోసం వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. యేసు ప్రభువును కూడా అట్లాగే అనుకున్నాడు, మనల్ని కూడా అలాగే అనుకుంటాడు. అయితే ఎప్పుడు సమయం దొరికిద్దా అని చెప్పి చూస్తూ ఉంటాడు. అందుకనే పౌలు ఏమంటాడంటే, మీరు అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానులుగా ఉండండి అని చెప్పి చెబుతూ ఉంటాడు. అజ్ఞానంగా కాకోకుండా ఎలా ఉండాలి? యేసు ప్రభు కూడా చెప్తాడండి. ఏమనంటే, నేను ఎలాంటి వారి మధ్యకు పంపిస్తున్నానంటే మిమ్మల్ని తోడేళ్ళు లాంటి స్వభావం కలిగినటువంటి వారి మధ్యకు మిమ్మల్ని పంపించినప్పుడు మీరు ఎట్లా ఉండాలి? పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులుగా ఉండండి అంటాడు. ఎందుకని ఆ మాట చెప్పేది? పాము వలె జ్ఞానం కావాలి, పావురం వలె అంటే పాము వలె జ్ఞానం అన్ని విషయాల్లో ఉంటే ఏమైపోతా ఉంటాం? అడుగంటిపోతాం ఆధ్యాత్మిక జీవితంలో. అందుకనే పాము వలె జ్ఞానం కలిగి ఉండాలి. అలాగనే పావురం వలె ఎలాగుండాలి? నిష్కపటంగా ఎప్పటికప్పుడు నీ హృదయంలో ఫ్రెష్గా ఉండాలండి. అప్పుడు ఫ్రెష్ అనాయింటింగ్ నీ మీదకి దిగిద్ది. దేవుడు దయతోటి దేవుడే చేస్తూ ఉంటాడు ఆ పని. అందుకనే మనం ఎలాంటి వారికి ఉండాలి అని అంటే, ఈ తెస్సలోనిక సంఘం దేవుని చేత ప్రేమింపబడిన సహోదరులారా అని చెబుతూ మీరు ఏర్పరచబడిన సంగతి, వారి ఏర్పాటు ఎలాంటిది అని అంటే
పరిశుద్ధాత్మ యొక్క శక్తితో వారు ఏర్పరచబడి ఉన్నారు. మరి స్టార్టింగ్లోనే వాళ్ళకి ఏంటిది అని అంటే కొంతకాలం గడవటం అదేం లేదు. వారు స్టార్టింగ్లోనే వారు ఎలాంటి శక్తితో ఉన్న పరిశుద్ధాత్మ శక్తితోటి ఏర్పరచబడినటువంటి సంఘం. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే పౌల్లో ఉండి మరి మా సువార్త మాటతో మాత్రము కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను ఆ మాట చెబుతా వారు ఉన్నటువంటి బాధను బట్టి 6వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందంతో మిక్కిలి ఉపద్రవం అందండి. ఏం చేశారు వారు? వారి మాటలను అంగీకరించలా. ఏం చేశారంట వారు? మిక్కిలి ఉపద్రవం వస్తే మన పరిస్థితి ఎలాగుంటుంది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఆ సంఘం మొట్టమొదటే దేవుడు నా మహిమ అర్థమై పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు ఏం చేస్తాడు? సంపూర్ణ నిశ్చయితతో కట్టాడండి ఆ సంఘాన్ని. అందుకనే వారు ఎలాగున్నారు అని అంటే మరి ఉపద్రవం వచ్చినా కూడా దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారు కానీ వారి మాటని అంగీకరించడం లేదు. వారి మాటలు ఉండవా? ఎవరికి వాళ్ళకు ఉంటాయి కదా, మన సొంత మాటలు మనకు ఉంటాయి. ఉపద్రవం వచ్చినప్పుడు మన సొంత మాటలు లేకుండా ఉంటాయా? ఉంటాయి. అయితే ఆ మాటలను వారు అంగీకరించడం లేదు. దేన్ని వారు అంగీకరిస్తున్నారు అంటే దేవుడి యొక్క మాటల్ని అంగీకరిస్తున్నారు, వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. అంగీకరిస్తూ చదవండి ఇంకోసారి. మిక్కిలి ఉపద్రవం మందు మీరు వాక్యాన్ని అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఆ విధంగా నడుచుకున్నందుకు ఎక్కడ వారి యొక్క పరిస్థితి అంతా కూడా అన్ని సంఘాల్లో కూడా మ్రోగుతుందంట. ఫలాని సంఘం, తెస్సలోనిక సంఘం ఇదిగో ఈ విధంగా ఉంది అని అంటే ఆ మాటలు విని మకదోనియా సంఘం దేవుళ్ళ మంచిగా జీవించడం, ఆ మాట విని ఇంకొక సంఘం అకయ అనేటువంటి ఇలాగున అన్ని సంఘాల్లో కూడా ఏం జరిగిందని అంటే మరి వారి యొక్క పేరు వారు ఇదిగో ఈ విధంగా ఉన్నారు, వారు పరిశుద్ధాత్మలో బలపడతా వాక్యాన్ని అంగీకరిస్తున్నారు అని చెప్పి ఆ సంఘాలన్నీ కూడా మారుమరోగిందంట. కాబట్టి మన జీవితాలు కూడా అలాగుండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. దేవానికే స్తోత్రాలు, సర్వశక్తిమంతుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, స్తోత్రాలు. ఇది మన ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ ఘనమైన నామానికి మహిమకరంగా మాలో అందరిలో కూడా నీ వాక్యము నా తండ్రి మాలో మంచిగా నిలబడి వాక్యానుసారంగా నడుచుకునే మనస్సు మేమందరం కలిగి ఉందము గాక. నిశ్చయముగా ప్రభా ఈ సంవత్సరం నా తండ్రి నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా ఎడల నీ కృప విస్తరింపజేసినందుకు నీకు వందనాలు. అంచెలుగా అభివృద్ధి పరుస్తున్నందుకు నీకు వందనాలు. నీ ఘనమైన నామానికి నీవే మహిమ తెచ్చుకుంటున్నందుకు నీకు వందనాలు. అలాగే ప్రభు ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమడుగుతున్నా. అలాగే ప్రభు వాక్యం వింటున్నటువంటి వారిని అయా నీ నామ మహిమార్థమై అయా టీవీలో వాక్యం వింటున్నటువంటి బిడ్డలను మీరు బలపరచమడుగుతున్నారు, శక్తిమంతులుగా చేయమడుగుతున్నారు. వారు కూడా నీ వాక్యాన్ని ప్రభు అంగీకరించే మనస్సు కలుగును గాక. మేమందరం కూడా నీ వాక్యాన్ని అంగీకరించి వాక్యపు వెలుగులో నడుచుకుంటూ ముందుకు సాగిపోయే వారిగా చేయమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ